మ్యామ్ ఇప్పుడు వర్షాకాలంలో ఇంకా చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు ఏదో ఒక ఆరోగ్య సమస్యలంటూ వస్తూ ఉంటాయి కాబట్టి, ఈ వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే సమస్యలంటే ఏంటి మ్యామ్? జనరల్‌గా వర్షాకాలం రాంగాల్నే వాటర్ చేంజ్ వచ్చేస్తది. అవును. ఒక్కసారిగా ఎండలుంటాయి. ఎండ నుంచి డైరెక్ట్ వర్షాకాలంకొచ్చినప్పుడు వాటర్ చేంజ్, వాటర్‌లో హ్మ్. పొల్యూషన్ ఎక్కువ రావడం, మట్టి అది చేరడం. ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ ఇప్పుడు మనీ ఉన్న వాళ్ళైతే ఆర్‌ఓ వాటర్ అవన్నీ చూసుకుంటారు. చూస్తారు. బట్ డబ్బులు లేని వాళ్ళు కొంచెం ఈ వాటర్ అనేది ఏదైతే ఫిల్టర్ చేసుకొని తాగడం, ఈ ప్రాసెస్ అన్నీ సరిగ్గా చేసుకున్నప్పుడు వాళ్ళకి మోషన్ ప్రాబ్లమ్స్ రావడము, ఇట్లాంటివన్నీ హ్మ్. జరుగుతూ ఉంటాయి. మోస్ట్ కామన్ థింగ్ ఏంటి అంటే వర్షాకాలంలో మోషన్స్ అవ్వడం. అవును. ఇదే మెయిన్ కనపడతా ఉంటది. ఇంకా మిగతాది ఏంటి అంటే మనకి జలుబులు చేసేస్తుంటాయి నీళ్ళలో తడిచినప్పుడు. హ్మ్. సంథింగ్ ఇట్లా జ్వరాలు రావడం, జలుబులు చేయడం. ఈ టైంలో బ్రీడింగ్ గూడా ఎక్కువుంటది దోమలకి. ఇవంతా దోమలు ఇవన్నీ ఎక్కువ పెరగడం. స్టోర్ అయిపోతూ ఉంటుంది. స్టోరేజ్ ఆఫ్ వాటర్ అనేది ఉండడం. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ కనపడుతుంటాయి వర్షాకాలం అనంగానే. ఇంకొకటి ఇట్లాంటి వాటర్ తాగినప్పుడు మనకి మోషన్స్ అవ్వడం. హ్మ్. మోషన్స్ అవ్వడం, వామిటింగ్స్ అవ్వడం, ఇన్ఫెక్షన్స్ అంటే గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటారు కదా! సో, ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ రావడం అనేది ఇవి కామన్‌గా చూస్తూ ఉంటామనమాట. జనరల్‌గా ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్ నుంచి చేసుకుందాం ఫస్ట్. హ్మ్. మోషన్స్ అండ్ వామిటింగ్స్ అవ్వడం. ఇప్పుడు వాటర్ పాయిజనింగ్, ఫుడ్ పాయిజనింగ్ ఇట్లా అయినప్పుడు మనకి ఫస్ట్ వచ్చే కండిషన్స్ వామిటింగ్స్ అండ్ మోషన్స్ అయిపోవడం. మెయిన్. మెయిన్. ఈ మధ్య మనం బాగా వింటున్నది ఏంటి అంటే ఓఆర్ఎస్ గురించి. హ్మ్. సో, ఏవైతే ప్యాక్డ్ ఓఆర్ఎస్ బయట చూపిస్తున్నారో అవి హెల్తీ గాదు. ఇవి ఎక్కువ వాడకండి. ఇది అని ఏదైతే బ్యాన్ చేయడం. చెప్తున్నారో అది పౌడర్డ్ ఫార్మ్ ఆఫ్ ఓఆర్ఎస్ పౌడర్ ఉంది కదా! హ్మ్. సో, అది వాడుకోండి. డ్రింక్స్ ఏదైతే మనకి ఓఆర్ఎస్ అనేది ఇప్పుడు బ్యాన్ చేశారు కదా! దాన్ని కూడా మళ్ళీ ఈఎస్ఆర్ఎల్ అని చెప్పేసి అమ్మేస్తున్నారు. సో, అవి కొనుక్కొని తాకండి. వీటికంటే బెటర్ సొల్యూషన్స్ ఉంటాయి. సో, మనకి దానికి ఒక రూ. 30 అయ్యేదానికి ఏదైతే ఎలక్ట్రోలైట్ పౌడర్ మనకు దొరుకుతదో అది ఇంకా దానికంటే తక్కువ కాస్ట్‌లోనే వస్తుంది. ఇట్ ఈస్ మోర్ ఎఫెక్టివ్ అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో, యాస్ హ్మ్. పర్ గవర్నమెంట్ కూడా మనము ఇది కూడా అవేర్‌నెస్ తెప్పించాలి మన ఆడియన్స్ అందరికి. సో, ఇది కాకుండా మనకి ఆయుర్వేదంలో ఏమన్నా ఉందా? సో, ఇవి కన్‌ఫ్యూజ్డ్ ఉంటాయి. కొబ్బరి నీళ్ళు తాగుదామంటే రూ. 100 అట్లా అయిపోతున్నాయి. సో, ఇట్లాంటి కండిషన్స్‌లో ఆయుర్వేదంలో ఏమన్నా ఉందో చూసుకుందాం ఫస్ట్. జనరల్‌గా ఏంటంటే దాడిమాస్టిక వాదం అని చెప్పి బయట మనకి మార్కెట్‌లో దొరుకుతది. ఆయుర్వేదిక్ షాప్‌లో హుహు. కూడా. హ్మ్. ఇదేందంటే మనకి పొమగ్రనేట్ ఉంటుంది కదా! దానిమ్మ. దానిమ్మకాయ. సో, దాంతో తయారు చేసిన ఈ కషాయం లాంటిది, పాదం లాంటిది. ఇది ఏంటంటే మీకు ఎలక్ట్రోలైట్స్‌ని ఇంబాలెన్స్ ఉన్నా తగ్గిస్తుంది. మనకి ఇన్ఫెక్షన్స్ ఉన్నా తగ్గిస్తుంది. హ్మ్. ఈ మోషన్స్ ప్రాబ్లమ్స్‌ని సెట్ అవుతుంది. మన బాడీకి కూడా పర్ఫెక్ట్ ఎలక్ట్రోలైట్స్ ఇస్తదనమాట. ఓకే. సో, మనకేందంటే ఎలక్ట్రోల్ పౌడర్ కొంతమంది తాగితే వామిటింగ్ సెన్సేషన్ వస్తది. కొంతమందికి హ్మ్. ఇష్టపడరు. పిల్లలు ఇష్టపడరు కూడా చాలా పిల్లలు కూడా. మంది వామిటింగ్ సెన్సేషన్ తెచ్చుకుంటారు. అదే ఓఆర్ఎస్ ప్యాకెట్లు అనుకో హ్యాపీగా తాగేస్తారు. ఎందుకంటే అవును. యాపిల్ జ్యూస్‌లా ఉంటది, ఆరెంజ్ జ్యూస్‌లా ఉంటది అని. సో, కానీ దానికి ఏదైతే ఉందో అది మంచిది కాదు అని గవర్నమెంట్ బ్యాన్ చేస్తున్నప్పుడు, హ్మ్. మనం పిల్లలకి ఆల్టర్‌నేట్ సొల్యూషన్స్ లాగా ఆయుర్వేదంలో ఇది వాడుకోవడం చాలా మంచిది. వాటిల్లో ఎక్కువ వామిటింగ్స్ అయితున్న వాళ్ళకి మాదిఫల రసాయనం అని దొరుకుతది. మాదిఫల రసాయనం. రసాయనం. ఈ మాదిఫల రసాయనం కూడా కొంచెం పుల్ల పుల్లగా ఉంటది. హ్మ్. పెద్ద నిమ్మకాయతో తయారు చేసిందనమాట. ఇది ఆయుర్వేదంలో నిమ్మకాయకి మెడికేటెడ్ నిమ్మకాయలా ఉంటదనమాట ఇది. సో, మాదిఫలం అని పెద్ద నిమ్మకాయతో. దాంతో హ్మ్. తయారు చేసింది మాదిఫల రసాయనం. ఇది కూడా మీకేంటంటే మోషన్ ప్రాబ్లమ్స్‌ని తగ్గిస్తది. మోషన్స్ రాకుండా చేస్తది. యాస్ ఇఫ్ మెట్రోజెల్ అన్ని యాంటీబయోటిక్స్ వాడకుండా హ్మ్. మోషన్స్ రాకుండా ఆపుతది. ప్లస్ మళ్ళీ మీకేదైతే ఎలక్ట్రోలైట్స్ కావాలో అది హ్మ్. కూడా ఇస్తుంది. అంటే సో, ఎలా 2 ఇన్ 1. వాడాలసలు మ్యామ్ సో, అది? ఇది మనకి బయట దొరుకుతది. ఒక చిన్న పిల్లలకైతే ఒక 5 ఎంఎల్ సరిపోతది. హ్మ్. మోషన్స్ ఎక్కువయ్యేదాన్ని బట్టి కొంచెం చూసుకోవాల్సి ఉంటది. పెద్దవాళ్ళకైతే 15-30 ఎంఎల్ వరకు తీసుకోవచ్చు. హ్మ్. దీన్ని ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ వాటర్‌లో అయినా వేసుకొని తాగొచ్చు. ఒకవేళ మనకి తాగలేకపోయేలాగా అనిపిస్తే, లేకపోతే డైరెక్ట్‌గా అట్లన్నా తీసుకోవచ్చు. సో, ఇవి యూజ్ చేస్తా ఉంటే ఏంటంటే ఈక్వలెంట్ టు ఎలక్ట్రోలైట్స్. హ్మ్. సో, అది తీసుకునే బదులు ఆల్టర్‌నేట్ సేఫ్ విత్ మెడికేటెడ్. మనకి అవేంటి మనకి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఖాళీ మనకి ఎలక్ట్రోలైట్సే ఇస్తాయి. బట్ దీంట్లో ఏంటంటే మెడిసిన్స్‌తో పాటు ఉన్న ఎలక్ట్రోలైట్స్. సో, మీకు ఇంకా బాడీలో హెల్తీవి. ఏంటంటే మోషన్స్‌ని తగ్గిస్తది, వామిటింగ్స్‌ని తగ్గిస్తది, బాడీని హ్మ్. కూడా సెట్ చేస్తది. సో, అవును. ఇట్లాంటివి యూజ్ చేసుకుంటే మీకు ఇంకా అంటే మనం బావుంటదనమాట. ఇది పరిగడుపునే తాగాలంటే మ్యామ్ ఎలా ఏం వాడే పద్ధతి? అవ్వదండి. ఇది మాదిఫల రసాయనం జనరల్‌గా తీసుకోవచ్చు. ఆఫ్టర్ ఫుడ్ అన్నా తీసుకోవచ్చు. హ్మ్. వామిటింగ్స్ ఉండే వాళ్ళకి ఆఫ్టర్ ఫుడ్ అనేది ఏముండదు. ఇట్లా ఇవ్వచ్చు ఏం కాదు. పరగడుపున కూడా తీసుకోవచ్చు. హ్మ్. ఏమవ్వదు.